పెద్దపల్లి జిల్లా చైర్మన్ పదవి ఏ వర్గానికి దక్కనుంది? జిల్లాలో రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నాయి? ఈసారి మహిళలకు అవకాశం ఇస్తారా? చైర్మన్ పోస్ట్ సామాజిక వర్గాన్ని వరించనుంది. లోకల్ బాడీ ఎన్నికల్లో ఏ వర్గానికి అధిక ప్రాధాన్యం ఇస్తారు? వివరాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది. దీంతో పెద్దపల్లి జిల్లా చైర్మన్ పదవి ఏ వర్గానికి దక్కనున్నదనే ఉత్కంఠ మొదలైంది. ఇవే కాకుండా సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలు ఏ వర్గానికి చెందిన వారికి రిజర్వ్ అయ్యాయనే విషయమై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జిల్లాలో గల ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్లకు సంబంధించి జిల్లాలో చర్చ జరుగుతోంది. రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు ఖరారు చేస్తున్న దృష్ట్యా పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఏ వర్గానికి దక్కుతుందనే చర్చ జరుగుతోంది. 2019లో జరిగిన ఎన్నికల్లో చైర్మన్ స్థానం బీసీ జనరల్కు కేటాయించగా ఈసారి ఎస్సీలకు గానీ జనరల్కు గానీ కేటాయించాల్సి ఉంది. ఆ సమయంలో రాష్ట్రంలో గల 32 జెడ్పీల్లో 5 సీట్లను ఎస్సీలకు కేటాయించారు. 16 స్థానాలను జనరల్కు కేటాయించారు. జెడ్పీ చైర్మన్ల రిజర్వేషన్లను రాష్ట్ర స్థాయిలో పంచాయతీరాజ్ కమిషనర్ ఖరారు చేయనున్నారు. ఇక 2011 జనాభా లెక్కల ప్రకారం మండల, జిల్లా పరిషత్తుల పరిధిలో మొత్తం జనాభా జిల్లా ఎస్సీల జనాభాతో లెక్కించగా వచ్చే శాతాన్ని పైనుంచి కిందకు వరుస క్రమంలో జిల్లాలను చేరుస్తారు. రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు ఖరారు చేస్తుండటంతో మొదటి 5 జిల్లాలను మినహాయించి ఆ తర్వాత 5 జిల్లాల జెడ్పీ చైర్మన్ పదవులను ఎస్సీలకు కేటాయించనున్నారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మొత్తం జనాభాలో ఎస్సీలు 19.14% ఉన్నారు. ఎస్సీ జనాభాలో పెద్దపల్లి జిల్లా మొదటి 10 స్థానాల్లో ఉంటే మాత్రం తప్పనిసరిగా ఎస్సీ వర్గాలకు చైర్మన్ పదవి ఖరారు చేయనున్నారు. లేదంటే జనరల్కు కేటాయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. జిల్లాలో గల 13 గ్రామీణ మండలాల్లో కోటా ప్రకారం 3 స్థానాలను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారికి రిజర్వ్ చేయనున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తున్న దృష్ట్యా జిల్లాలో 3 స్థానాలు రిజర్వ్ అవుతున్నాయి. జిల్లాలోని మంథని మండలంలో 29.42%, అంతర్గాం మండలంలో 26.62%, ఎలిగేడు మండలంలో 24.85%, పాలకుర్తి మండలంలో 22.82%, జూలపల్లి మండలంలో 21%, ధర్మారం మండలంలో 20.50%, సుల్తానాబాద్ మండలంలో 20.31%, పెద్దపల్లి మండలంలో 18.54%, కాల్వ శ్రీరాంపూర్ మండలంలో 17.52%, రామగిరి మండలంలో 17.27%, కమాన్పూర్ మండలంలో 16.22%, ఓదెల మండలంలో 16.21%, ముత్తారం మండలంలో 12.55% షెడ్యూల్ కులాలకు చెందిన వారి జనాభా ఉన్నట్టు సమాచారం. అలాగే 2019లో జరిగిన ఎన్నికల్లో మంథని, అంతర్గాం, ఎలిగేడు మండలాలను ఎస్సీ వర్గాలకు కేటాయించారు. ఈసారి ఆ వరుసలో పాలకుర్తి, జూలపల్లి, ధర్మారం మండలాల స్థానాలు ఎస్సీలకు రిజర్వ్ అవుతున్నాయి. అలాగే గత ఎన్నికల్లో ఎంపీపీ స్థానాల్లో మంథని, అంతర్గాం మండలాలను ఎస్సీ వర్గాలకు కేటాయించగా ఈసారి ఎలిగేడు, పాలకుర్తి, జూలపల్లి, ధర్మారం మండలాలు ఎస్సీ వర్గాలకు కేటాయించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించినా మొత్తంగా 50%కి మించకుండా రిజర్వేషన్లు కల్పించినా కూడా ఎస్సీ స్థానాల్లో ఎలాంటి మార్పులు చేర్పులు ఉండవు. కేవలం బీసీ జనరల్ స్థానాలే అటు ఇటుగా మారే అవకాశం ఉంది. ఇక జెడ్పీ చైర్మన్ పదవి ఎస్సీలకు రిజర్వ్ చేస్తే మాత్రం పాలకుర్తి, జూలపల్లి, ధర్మారం మండలాల నుంచి గెలుపొందే జెడ్పీటీసీలో ఎవరో ఒకరు జెడ్పీ చైర్మన్ పదవిని దక్కించుకోనున్నారు. దీంతో ఈ 3 స్థానాల్లో గట్టి పోటీ ఉంటుంది. అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్, భారతీయ జనతా పార్టీలకు చెందిన నాయకులు తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు తీవ్రంగా శ్రమించనున్నారు. సాధారణంగా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ సీట్లు దక్కుతాయి. ఒకవేళ జెడ్పీ చైర్మన్ పదవి జనరల్కు కేటాయిస్తే మంథని, అంతర్గాం, ఎలిగేడు, సుల్తానాబాద్, పెద్దపల్లి, కాల్వ శ్రీరాంపూర్, ఓదెల, రామగిరి, కమాన్పూర్, ముత్తారం మండలాల నుంచి గెలుపొందే వాళ్లు జెడ్పీ చైర్మన్ అయ్యేందుకు ఆస్కారం ఉంటుంది. అయితే మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పిస్తున్న దృష్ట్యా
జెడ్పీ చైర్మన్ పదవిని మహిళలకు కేటాయిస్తే మహిళలకు చైర్మన్ పదవి దక్కుతుంది. జనరల్కు కేటాయిస్తే పురుషులతో పాటు మహిళలకు కూడా చైర్మన్ అయ్యేందుకు అవకాశం ఉంది. ప్రభుత్వం అధికారికంగా రిజర్వేషన్లు ప్రకటించే వరకు ఉత్కంఠ కొనసాగుతూనే ఉంటుంది. మరి చైర్మన్ గిరి పదవిలో ఎవరు కూర్చుంటారో వేచి చూడాల్సిందే.